అబ్బా ఈరోజు ఇన్సెంటివ్తో సగం 300 వచ్చింది. ఆగు, అక్కడే ఆగు, ఇంట్లోకి అడుగు పెట్టద్దు. ఆ? ఎన్ని రోజుల నుండి ఈ దరిద్రమైన పని చేస్తున్నావు? నాకు తెలిసిన వాళ్ళందరూ అంటున్నారు, ఏంద్రా నీ కొడుకు ఈ పని చేస్తున్నాడని. ఎన్ని రోజులని ఇలానే బతుకుతావు? ఏంది నాలా డెలివరీ బాయ్స్ ది బతుకు కాదా? టీ అమ్ముకునే వాళ్ళు బతుకు కాదా? మెకానిక్ పని చేసే వాళ్ళ బతుకు కాదా? కరెంటు పని చేసే వాళ్ళ బతుకు కాదా? అంటే నీ దృష్టిలో లాయర్లు డాక్టర్లు వీళ్ళదే బతుకా? నాకు మీ మాదిరి డాక్టర్స్ లాయర్స్ ఏంత చదువు లేదు. అందరూ అడుగుతున్నారన్నావు కదా, నీ కొడుకు ఈ పని చేస్తున్నాడా అని. వాళ్ళకి చెప్పు నాన్న, నా కొడుకు చదువు అవ్వలేదు, వాడు ఏదో ఒకటి చేసుకుంటున్నాడని. అయినా ఈ తెలిసిన వాళ్ళంటే ఎవరు నాన్న? నీకు తెల్లా నేనేంటో? నేనేం ఎవరి దగ్గర దొంగతనాలు దౌర్జన్యాలు చేసి పీక్కోలేదు నాన్న. నేను మనసు మార్చుకొని బయట వేరే వాడితో కలిసి మందు సిగరెట్ తాగుతూ షోపులు చేసుకుంటూ కూడా బతకచ్చు. కానీ నువ్వు ఒక్కడివి ఇంటి కోసం ఇంతలా కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను నాన్న.